ఛానల్ ది లెర్నింగ్ మైండ్. ఈరోజు నేను కొన్ని పజిల్స్ నేను చేయలేని వాటి పజిల్స్ అండ్ కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చెప్పబోతున్నా. లాస్ట్ టైం ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ రాశాను కదా, అందులో నేను చేయలేని పజిల్ ఒకటి ఉంది. అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చెప్తున్నా. So there are 8 people sitting around a square table in such a way that 4 people sit at corners, 4 at middle side of the table. All are facing towards center అన్నాడు. సో B sits immediate left of Q. Q అనేవాడు మిడిల్లో ఉండొచ్చు, కార్నర్లో ఉండొచ్చు. సో 2 ఆప్షన్స్ వేసుకుంటాం. K sits one of the corners and there are 4 persons sitting between Z and Q when counted clockwise from Z. జెడ్కి క్లాక్ వైజ్ నుంచి కౌంట్ చేస్తే క్యూకి జెడ్కి 4 మెంబర్స్ ఉండాలి. ఫేసింగ్ సెంటర్ కాబట్టి క్లాక్ వైజ్ మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. ఆపోజిట్లో ఫేసింగ్ అవుట్ సైడ్ అయితే ఆపోజిట్లో వస్తుంది. డి ఈజ్ సిట్టింగ్ ఎట్ వన్ ఆఫ్ ద కార్నర్స్ బట్ నాట్ నైబర్ ఆఫ్ బి అండ్ ఎస్. Only one person between D and E and R and S, no persons immediately next to each other in alphabetical order. Z third to the right of K కాబట్టి K థర్డ్ రైట్లో Z ఉందో లేదు చూసుకుంటాం అండ్ K కార్నర్లో ఉండాలి, అది కూడా చూసుకుంటాం. సో D కార్నర్ అండ్ Dకి ఈకి మధ్యలో ఒకరు, Rకి Sకి మధ్యలో ఒకరు. సో ఈ ఆప్షన్ చెక్ చేసుకుంటే ఇది అవుతుంది. నెక్స్ట్ A⁴ - 227 = 398, B² + 321 = 346. A⁴ కాబట్టి ఇది A² + A² రాసుకోవచ్చు. కానీ ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే ప్లస్ వాల్యూస్ వస్తాయి అండ్ స్క్వేర్ వాల్యూస్ కూడా ప్లస్ వాల్యూసే వస్తాయి. సో A⁴ అంటే A² + A² అంటే 25 × 25 625. సో A² 25 అంటే A ± 5 అవుతుంది. సో A = +or -5, 5⁴ = 625. సో మనకు ఆన్సర్ వస్తుంది. B² 25 కాబట్టి B కూడా +or -5 అవుతుంది. సో A వాల్యూ +5 -5 వచ్చింది, B వాల్యూ +5 -5 వచ్చింది. ఫస్ట్ A వాల్యూ B వాల్యూతో కంపేర్ చేస్తే > వస్తుంది. సెకండ్ A వాల్యూ B వాల్యూతో కంపేర్ చేస్తే > వస్తుంది. సో నో రిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్ 3A³ - 2634 = 1359, B² - 82 = 39. మనకి A³ వాల్యూ కావాలి కాబట్టి 3A³ మైనస్ వాల్యూని అటు సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది. 3993 వచ్చింది. ఈ టేబుల్లో 3993 క్యాన్సిల్ చేస్తే 1331, A11³ = 1331 అని నాకు తెలుసు. సో మనకి స్క్వేర్స్ క్యూబ్స్ వచ్చి ఉండాలి, అందుకే నేను వాల్యూ డైరెక్ట్గా వేసుకున్నా. A³ A పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఏ వాల్యూ ప్లస్లోనే వస్తుంది. B² 121, B పవర్ స్క్వేర్ కాబట్టి +or -11 వస్తుంది. A > B, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 13A + 26B - 39 = 0. 15A + 18B + 45 = 0. నాకు ఈ క్వశ్చన్ ఈ ప్రాసెస్లోనే తెలుసు. మీలో ఎవరికైనా ఇంతకంటే ఈజీగా తెలుసుంటే కామెంట్ చేయండి. 13ని 13 టేబుల్తో ఫస్ట్ ఈక్వేషన్ని 13 టేబుల్తో డివైడ్ చేస్తాం, సెకండ్ ఈక్వేషన్ని 3తో డివైడ్ చేస్తాం. అంటే మనం ఏదో ఒక వాల్యూ క్యాన్సిలేషన్ చేసుకోవాలి, ఇవి లీనియర్ ఈక్వేషన్స్లో ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ వాల్యూ A + 2B - 3 = 0. సెకండ్ వాల్యూ 5A + 6B + 15 = 0. రెండు ఈక్వేషన్స్ని క్యాన్సిల్ చేద్దామంటే ఏం క్యాన్సిల్ చేద్దామంటే మనకు ఆప్షన్ అవ్వట్లేదు. సో నేను ఎక్స్ట్రాగా × 5తో చేస్తున్నాను ఫస్ట్ ఈక్వేషన్ని. సో 5A + 10B - 15 = 0. సెకండ్ ఈక్వేషన్లో ఎలాగో 5A ఉంది కాబట్టి క్యాన్సిలేషన్కి ఈజీ అయిపోద్ది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నాను నేను. 6B + 15 = 0. ప్లస్ వాల్యూ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ వాల్యూ ఉంటే ప్లస్ అవుతుంది. సో అన్ని ప్లస్ వాల్యూలు కాబట్టి లాస్ట్లో మైనస్లు వస్తున్నాయి. 5A - 5A క్యాన్సిల్ అయిపోద్ది. 10Bలోంచి 6B తీస్తే 4B, 15 - 15 - 30. 4B = 30, B = 15/2 ఆన్సర్ వచ్చింది మనకి. ఈ Bని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో పెడతాం, అంటే 5A + 10B - 15 అనే ఈక్వేషన్లో పెడతాం. 5A + 10 × 15/2 - 15 = 0. 5A + 75 - 15 = 0.
5a ఈజ్ ఈక్వల్స్ టు 60 -60 అవుతుంది. 5a ఈజ్ ఈక్వల్స్ టు, సారీ ఇక్కడ ఆన్సర్ తప్పు వేసాను, -15 వేసాను, -12 ఆన్సర్. a ఈజ్ ఈక్వల్స్ టు -12. దేర్ఫోర్ a లెస్ దాన్ b అవుతుంది. ఈ క్వశ్చన్ ఎస్బీఐ క్లర్క్ లైవ్ టెస్ట్లో నాకు టైం ఎక్కువ తీసుకుంది, అక్కడ చేయలేకపోయాను, అందుకే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ రాస్తున్నా. డి ఈజ్ ఇమీడియట్లీ అబౌవ్ లిరిల్ బాక్స్, ఇది పక్కన మెన్షన్ చేసుకుంటాం. మోర్ దెన్ 3 బాక్సెస్ బిట్వీన్ లక్స్ అండ్ డవ్, లక్స్కి డవ్కి మధ్యలో మోర్ దెన్ 3 బాక్సెస్ ఉంటాయి. మనం ఇలా పక్కన మెన్షన్ చేసుకోవడం వల్ల, నోట్ చేసుకోవడం వల్ల మనకి క్వశ్చన్ చేసేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. ప్రతి పాయింట్ ఇలా నోట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే పర్టికులర్గా అదే ప్లేస్లో ఉంటుందని మనకు తెలియదు కదా, తెలిసే వరకు అలా నోట్ చేసుకోవడమే. దేర్ ఆర్ 2 బాక్సెస్ బిట్వీన్ బి అండ్ ఈ, అంటే బి ఫస్ట్ అయినా రావచ్చు, సెకండ్ అయినా రావచ్చు, అందుకే యారో మార్క్స్ని అలా తీసుకున్నాం. విచ్ కంటైన్స్ నిర్మా, విచ్ అనేది ఈకి వర్తిస్తుంది, సో ఈ నిర్మా. ఈకి జీకి 1 బాక్స్. బాక్స్ కంటైనింగ్ వైల్డ్ స్టోన్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ బాటమ్, వైల్డ్ స్టోన్ అనేవాడు బాటంలో ఉంటానన్నాడు, అంటే 8 బాక్సెస్ కాబట్టి లాస్ట్ 8th బాక్స్లో, అంటే 8th బాక్స్లో వైల్డ్ స్టోన్ ఉంటుంది. దేర్ ఆర్ 3 బాక్సెస్ బిట్వీన్ జీ అండ్ ఏ విచ్ కంటైన్స్ హమామ్, ఏ అనేవాడు హమామ్ని కలిగి ఉంటాడు, అండ్ జీకి ఏకి మధ్యలో 3 బాక్సెస్ ఉంటాయి. హెచ్ డస్ నాట్ కంటైన్ సంతూర్, హెచ్ సంతూర్ కాదు. దేర్ ఆర్ 2 బాక్సెస్ బిట్వీన్ ఏ అండ్ సి, ఏకి సికి మధ్యలో కూడా 2 ఉంటాయి, విచ్ కంటైన్ సింథాల్, సి సింథాల్ అని కూడా చెప్తున్నాడు. ద బాక్స్ కంటైనింగ్ డవ్ ఈజ్ ఇమీడియట్లీ అబౌవ్ జీ, జీకి ఇమీడియట్లీ అబౌవ్ డవ్ ఉంటుందని చెప్తున్నాడు. ఇలా మనకు వచ్చిన పాయింట్స్ అన్నీ నేను అలా నోట్ చేసుకుంటున్నా. జీకి ఇమీడియట్లీ అబౌవ్ డవ్. G is either at the bottom or second from the top. టాప్ నుంచి సెకండ్లో అన్నా ఉండొచ్చు, బాటంలో అన్నా ఉండొచ్చు, అందుకే నాకు అనదర్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆ ఆప్షన్ కూడా తీసుకుంటున్నా. పాసిబిలిటీస్ ఎన్ని వస్తే అన్ని మనం తీసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఎస్యూమ్ చేసుకుంటూనే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, కానీ మీకు తెలియాలని చెప్పి నేను ఎన్ని పాసిబిలిటీస్ వస్తే అన్ని పాసిబిలిటీస్ తీసుకుంటున్నా. నార్మల్గా అయితే నాకు ఈ పాసిబిలిటీ అవ్వదని నేను ఎస్యూమ్ చేసుకున్నప్పుడు అది ఇంక తీసుకోవడం మానేస్తా. లిరిల్ బాక్స్కి లక్స్ బాక్స్కి మధ్యలో మోర్ దెన్ 3 అన్నాడు, అది కూడా మెన్షన్ చేసుకుంటాం. మనం నోట్ చేసుకున్న పాయింట్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఎక్కడైనా మనకు పాయింట్ మెన్షన్ చేయడానికి అవుతుందేమో చెక్ చేసుకుంటాం. జీకి ఈకి మధ్యలో ఒకరు, సో ఈ నిర్మాణం కూడా తెలుసు కాబట్టి రాసుకుంటాం. ఈకి బీకి మధ్యలో ఇద్దరు ఉండాలి కాబట్టి అది కూడా మెన్షన్ చేసుకుందాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ బి పైన అయినా ఉండొచ్చు, కింద అయినా ఉండొచ్చు. సెకండ్ ఆప్షన్ చూస్తే మనకి ఇంకో పాసిబిలిటీ వస్తుంది, ఈకి అబోవ్ బి వస్తుంది, ఈకి బిలో బి కూడా వస్తుంది, సో అది కూడా నోట్ చేసుకుంటున్నా. వైల్డ్ స్టోన్ ఈకి బీకి మధ్యలో ఇద్దరు, సో అది కూడా క్యాన్సిల్ చేస్తా. జీ డవ్ అయిపోయింది, అది కూడా క్యాన్సిల్ చేస్తా. జీకి ఏకి మధ్యలో ఇద్దరు ఉండాలి, జీ లాస్ట్లో ఉంది కాబట్టి జీకి ఏకి మధ్యలో ముగ్గురు, జీకి ఏకి మధ్యలో ముగ్గురు, సో నోట్ చేసుకున్నా. ఏ హమామ్ అని తెలుసు, అది కూడా నోట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏకి సికి మధ్యలో ఇద్దరు ఉండాలి, ఈధర్ పైన అయినా ఉండొచ్చు, కింద అయినా ఉండొచ్చు కదా, అందుకే నేను ఆ యారో మార్క్స్ తీసుకున్నాను అలాగా. ఇంకొక ఆప్షన్ వస్తుంది, ఏ కింద సి వస్తుంది, కాకపోతే నాకు తెలుసు ఏంటంటే సి సింథాల్ అని తెలుసు కాబట్టి ఈ ఆప్షన్ అవ్వదు, కానీ మీకు తెలియడం కోసం అని చెప్పి ఇక్కడ నేను ఈ ఆప్షన్ రాశాను, ఈ పాసిబిలిటీని తీసుకున్నా. ఏకి సికి మధ్యలో ఇద్దరు, సి సింథాల్. హెచ్ సంతూర్ కాదు, లిరిల్ షాప్ పైన ఇమీడియట్గా డి ఉండాలని చెప్పాడు. ఫస్ట్ ఆప్షన్లో చెక్ చేసుకుంటే లిరిల్కి ఇమీడియట్లీ అబౌవ్ డి అంటే బి లిరిల్ అవ్వచ్చు, దానికి ఇమీడియట్లీ అబౌవ్ డి అవ్వచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో చెక్ చేసుకుంటే మనకు ఆప్షన్ లేదు, ఒకసారి చూద్దాం. ఆప్షన్ లేదు, సో సెకండ్ ఆప్షన్ క్యాన్సిల్ చేసేద్దాం. లాస్ట్ ఆప్షన్లో జీ లిరిల్ అయితే డి డవ్ అవుతుంది, ఇది ఒక ఆప్షన్ ఉంది. సో లక్స్కి డవ్కి మధ్యలో మోర్ దెన్ 3 అన్నాడు, డవ్ మోర్ దెన్ 3 కాబట్టి లక్స్ డి అవ్వచ్చు. డవ్ మనకి సంతూర్ హెచ్ సంతూర్ కాదని తెలుసు కాబట్టి
సో ఇక్కడ ఆప్షన్ మనకి ఫస్ట్ దాంట్లో సంతూర్ ఒకటి ఉంది కాబట్టి సంతూర్ మెన్షన్ చేద్దాం. సో హెచ్ అనేవాడు డవ్ అవుతాడు ఫస్ట్ ఆప్షన్లో. ఇక్కడ కూడా సంతూర్ మెన్షన్ చేస్తే హెచ్ వైల్డ్ స్టోన్ అవ్వచ్చు, ఇక్కడ హెచ్ డవ్ అవ్వచ్చు. బి లక్స్ అనుకుంటే లక్స్కి లిరిల్కి మోర్ దెన్ 3 సరిపోయే, లక్స్కి డవ్కి మోర్ దెన్ 3 సరిపోయాయి, కానీ ఫస్ట్ ఆప్షన్లో సరిపోలేదు. అండ్ సంతూర్ అనేవాడు ఎఫ్ అవుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ క్యాన్సిల్ చేసేసి లాస్ట్ ఆప్షన్నే మనం ఆన్సర్గా తీసుకుంటాం. సో మనం ఇలా పాసిబిలిటీస్ని రాసుకోవడం వల్ల, పక్కన నోట్ చేసుకోవడం వల్ల ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయని చెక్ చేసుకోవడం వల్ల ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ గైస్, డూ సబ్స్క్రైబ్.